నమస్తే సార్. నమస్తే. సార్, గ్యాస్ట్రిక్ ఇష్యూతో బాధపడే వాళ్ళకి మన వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటి ఏమైనా ఒక మంచి హోమ్ రెమెడీ వాళ్ళకి చెప్పగలరా? చాలా ఉన్నాయమ్మా. నిజంగా చెప్పాలంటే మీరు నెట్ సెర్చ్ చేసినమ్మా, గూగుల్ సెర్చ్లు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ రెమెడీస్ కోసం వెతికేటువంటి వాళ్ళే కోకోలో కనిపిస్తారమ్మా. ఎవరు చూసినా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు బాధపడేటువంటి వాళ్ళు కోకోలో. దీంతో పాటు నిజంగా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారమ్మా. సో చిన్న పిల్లల నుంచి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్దల వరకు కూడా ఎక్కువ మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య. దీనికోసం అని చెప్పేసి మరి తెలుసో తెలియకో అవగాహన లోపంతోనూ మరి వాటికి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతను మెడికల్ షాప్కి వెళ్ళి కూడా ఇష్టానుసారంగా రెగ్యులర్ గా నెలల తరబడి సమస్య డాక్టర్లు ఏదో కొన్నాళ్ళు వాడమని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్ చేస్తుంటారమ్మా. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అట్లా వాడడం కూడా మంచిది కదమ్మా. సో ఈ నేపథ్యంలో మనం ఈ యొక్క ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన కొంచెం మంచి నాలెడ్జ్ కలిగి ఉండి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలే తగ్గకుండా ఇలాంటి ఔషధాల వల్ల ఏమైతుంటే మరిన్ని మన శరీరంలో తెలిసి లేక ఉన్నటువంటి జబ్బులు కూడా పరోక్షంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయమ్మా. అది ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత. సో ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవాలంటే కేవలం 3 పదార్థాలు. ఈ 3 పదార్థాలు మీకు తెలిసినటువంటి అమ్మా, చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. మొట్టమొదటిది సోంపు. సో సోంపు మనకు సంవత్సరం దొరుకుతుందమ్మా. సోంపును కాస్త వేయించేసేసి ఇలాగా పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. సోంపు గింజల చూర్ణం ఇదమ్మా. రెండవది కరక్కాయలు. కరక్కాయ యొక్క పెచ్చుల యొక్క చూర్ణము ఇలాగ ఉంటుందమ్మా. ఈ కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా అవసరం ఉంటుందమ్మా. మూడవ పదార్థంగా రాక్ సాల్ట్. దీన్నే సైంధవ లవణం అంటారు. సైంధవ లవణం అంటారమ్మా. సైంధవ లవణం. సో మనకి గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా తెల్లంటిది. లేదంటే ఇలాంటి పౌడర్ కూడా దొరుకుతుంది. ఈజీగా పౌడర్ అయిపోతుందమ్మా. మిక్సీలో వేసేస్తే కూడా పౌడర్ అయిపోతుంది. ఈ 3 పదార్థాలు ఉంటే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని రెడీ చేసుకోవచ్చుమా. మరొకటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఔషధాన్ని తయారు చేసుకొని మనం వాడుకున్నామంటే మొట్టమొదటి యొక్క డోస్ నుంచే దాని యొక్క ప్రభావం చూపించడం మొదలవుతుందమ్మా. అంత ఫాస్ట్ గా పనిచేసేటువంటి ఔషధము. ఎంతో మంది వాడారు. దాదాపు ఈ 35 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా ఎంతో మందికి ఇది వాడమని చెప్పి సలహా ఇచ్చిన తర్వాత ఎంతో మంది కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారమ్మా. మీరు చెప్పినటువంటి మెడిసిన్ చాలా బాగుందండి, మాకున్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నెలల తరబడి సంవత్సరాల తరబడి బాధపడేటువంటి ఇలాంటి అనేక రకాల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు చక్కని పరిష్కారం దొరికింది డాక్టర్ గారు అని కూడా చెప్పడం జరిగింది. సో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో ఇది మరి ఎంతో మంది కూడా ఉపయోగపడుతుందమ్మా ఈ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఈ మంచి ఔషధ గుణాలు కలిగిన గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి సంబంధించినటువంటి డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఎంతెంత రేషియోలో కలుపుకోవాలో మీకు చేసి కూడా చూపిస్తాను చూడమ్మా. ఆ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మొట్టమొదట సోంపు గింజలను వేయించేసినట్టు చూర్ణం ఉంది కదమ్మా, దీన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుందమ్మా. మన ప్రేక్షకులు తయారు చేసుకుని వాడుకోవాల్సినటువంటి వాళ్ళు, వాడదైనటువంటి వాళ్ళు, వాడే వాళ్ళందరూ కూడా ఒక 100 గ్రాములు ఈ విధంగా సోంపు గింజల చూర్ణము ఒక పాత్రలో తీసుకోవాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం అమ్మా. దీన్ని ఒక 25 గ్రాములు మాత్రమే తీసుకోవాలమ్మా. 100 గ్రాములు సోంపు గింజల చూర్ణం తీసుకున్నట్లయితే 25 గ్రామ్స్ ఆ యొక్క చూర్ణం తీసుకుంటే సరిపోతుంది. మూడవ పదార్థంగా సైంధవలవణ చూర్ణమ్మా. సైంధవలవణ చూర్ణము కేవలము 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుందమ్మా. అంతటి కలిపేసి ఒక 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. చూడమ్మా, ఇప్పుడు 100 గ్రాములు ఈ యొక్క సోంపు గింజల చూర్ణం కలిపాము. ఈ 100 గ్రాముల సోంపు గింజల చూర్ణంలో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఒక 20 నుంచి 25 గ్రాములు కలుపుకున్నాము. అదేవిధంగా ఒక 10 గ్రాములు మాత్రము సైంధవలవణ చూర్ణం కలిపాము. సో ఈ పదార్థం తయారు చేసుకునేటప్పుడేమో బ్రహ్మాండమైనటువంటి సువాసన కూడా వచ్చేస్తుందమ్మా. సోపు గింజలు ఉన్నటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ అంతా కూడా మరి మనకు బాగా తెలిసిపోతుంది అనమాట. బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు అద్భుతమైనటువంటి విషయం రెడీ అయిపోయిందమ్మా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చమ్మా. వయస్సుతో నిమిత్తం లేదు, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి టాప్ ఫార్ములాలో ఇదొక ఫార్ములా అమ్మా. సో అయితే దీన్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్పండి సార్. అలాగే అమ్మా, తప్పకుండా. ఎలా మనం వాడుకోవాలంటే ఈ విధంగా ఔషధం తయారు చేసి పెట్టుకొని ఒక డబ్బీలో ఒక సీసాలో మంచి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకొని ఉదయం పూట ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత
తిన్న తర్వాత తిన్న తర్వాతమ్మా ఓకే జస్ట్ ఒక పావు టీ స్పూన్ నుంచి మాక్సిమం హాఫ్ టీ స్పూన్ వరకు వాడుకోవచ్చమ్మా. ఓకే సో ప్రాబ్లం ఎక్కువ ఉంటే హాఫ్ టీ స్పూన్ వాడుకున్నా ఏం కదమ్మా. సో పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు అంటే మాక్సిమం ఒక 2.5 grams వరకు కూడా ఈ యొక్క ఔషధాన్ని 50 ml నార్మల్ టెంపరేచర్ వాటర్ అమ్మా. సో మళ్ళీ చన్నీళ్ళు కానీ ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ కాకుండా నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి యొక్క నీళ్ళలో ఈ యొక్క పదార్థాన్ని బాగా కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల ఈ యొక్క పదార్థంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీటిలో కలిసిపోతాయి అన్నమాట. అంటే సోంపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా కరక్కాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, సైంధవరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ఇందులో కలిసిపోయి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము. ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకొని ఉదయం ఆహారం తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత కూడా మళ్ళీ ఫ్రెష్గా ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకొని సేవించాలమ్మా. క్రమం తప్పకుండా సేవించడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్లు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి ఒక్కొక్కరిలో కొన్ని రకాల లక్షణాలు వస్తుంటాయమ్మా. కడుపులో నొప్పి ఉంటుంది, తేన్పులు వస్తుంటాయి, వాంతి వచ్చినట్టు ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కడుపు రాయి పెట్టినట్టు ఉంటుంది, ఆకలి సరిగ్గా కాదు, జీర్ణం సరిగ్గా కాదు, మోషన్ సరిగ్గా కావు. కొంతమందికి మోషన్ 2-3 సార్లు మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినటువంటి మోషన్లు కూడా కొంచెం దుర్వాసనయుక్తమైనటువంటి మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఫ్లాచులెన్స్, అపానవాతం, గ్యాస్ అనేది కూడా ఈ మలద్వారం కూడా విపరీతంగా పోయేసేసి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వాంతికి వచ్చినట్టు ఉండడము, కొంతమందిలో వాంతి కావడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు కూడా తుదముట్టించేందుకు ఉపయోగపడేటువంటి సమర్థవంతమైనటువంటి ఔషధం ఈ ఔషధం అంటే అతిశయోక్తి కదమ్మా. చాలా త్వరగా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు స్టార్ట్ చేసినటువంటి తక్షణం దాని ప్రభావాన్ని చూపిస్తున్నాము. అంత అద్భుతంగా పనిచేస్తున్నాం ఇది. ఓకే, సో మరి చూసారు కదా, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయో సో అలాంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవటం వల్ల అంటే తీసుకున్న మొదటి రోజు నుంచే చక్కటి ఉపయోగాలు అయితే కలిగి ఉన్నాయని సార్ చెప్తున్నారు. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు చెప్పేదే ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్స్ ఎలా ఉంది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే మీ యొక్క కామెంట్ అనేది ఎదుటి వ్యక్తికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలానే మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే దాని కింద కామెంట్ చేస్తే నేను అది సార్తో మాట్లాడి మేము ఇక్కడ ప్రయత్నించడానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి డ్రింక్ అనేది ఈరోజు మా వ్యూస్ కోసం చూపించారు. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.